హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ నుంచి ఫ్రీ అకామిడేషన్ కల్పిస్తూ ఒక మంచి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందిస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో వితిన్ 15 డేస్లోనే మీకు జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే విధంగా మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డిగ్రీ లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ₹1 కూడా ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని వీరు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లో మంచి స్కోర్ కనుక చేసినట్లయితే మిమ్మల్ని వితిన్ 15 డేస్లోనే ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి రీలెవెల్ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఎగ్జామినేషన్ అయితే ఈ రీలెవెల్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీరు మీ ఇంట్లోనే ఉండి ఎగ్జామినేషన్ రాసి దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళవచ్చు. మంచి స్కోర్ చేసినటువంటి వారిని ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ రీలెవెల్ ప్రోగ్రామ్ ద్వారా మంచి స్కోర్ చేసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ పొందినటువంటి వారి యొక్క లీడర్ బోర్డ్ చూద్దాము. సో ఈ రీలెవెల్ ప్రోగ్రామ్ ద్వారా జాబ్స్ పొందినటువంటి అచీవర్స్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ పర్టికులర్ కంపెనీస్లో జాబ్స్ పొందినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ అచీవర్స్ లీడర్ బోర్డులో పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఇమీడియట్గా లాగిన్ అయ్యి ఈ పరీక్ష రాసి ఇమీడియట్గా జాబ్స్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్స్ అనేవి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం అయితే ఉంది. ఈ సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ లోపు మీరు మీ యొక్క అప్లికేషన్స్ని మెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫస్ట్ నోటిఫికేషన్కి ఇంకా కొన్ని రోజుల సమయం అయితే ఉంది. సో సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 4 or 5 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మాస్టర్స్ డిగ్రీ అనేది అగ్రానమీలో కానీ సాయిల్ సైన్సెస్లో కానీ చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టులకి సంబంధించి ₹25,000 శాలరీ అయితే ఇస్తారు పర్ మంత్ చొప్పున. ఇంకా సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీకు ₹31,000 శాలరీ ఇస్తారు. ఇంకా థర్డ్ ఇయర్ వచ్చేసి ₹35,000 శాలరీ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా అకామిడేషన్కి సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఫెలో విల్ బీ ప్రొవైడెడ్ హాస్టల్ అకామిడేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎటువంటి హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు ka.gopinath@icar.gov.in అనేటువంటి ఒక మెయిల్ ఐడికి ఈరోజు అక్టోబర్ 21 ఈరోజు లాస్ట్ డేటు. సో ఈరోజు సాయంత్రం లోపు దీనికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్స్ని సో దీనికి సంబంధించినటువంటి మీ క్వాలిఫికేషన్స్ అలాగే మీకు సంబంధించినటువంటి బయోడేటా ఫాము ఇవన్నీ కూడా మీరు దీనికి సంబంధించినటువంటి మెయిల్ ఐడికి ఈ నెల 21వ తేదీ సాయంత్రం లోపు మెయిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ పర్టికులర్ మెయిల్స్ చేస్తారో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ కానీ దీనికి సంబంధించి మిమ్మల్ని చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ కానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ కానీ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అది కూడా ఎవరైతే మెయిల్ చేస్తారో అప్లికేషన్స్ వారికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో కూడా మనకి కొన్ని వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి చాలా సమయం అయితే ఉంది. రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి సోషియో ఎకనామిక్స్ కింద, ఇంకా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి అగ్రోమీ టియోరాలజీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రానమీ కానీ సాయిల్ సైన్స్ కానీ, ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ ఇన్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ కానీ, ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేదా దోస్ విత్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ 2 years మాస్టర్స్ డిగ్రీ
ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ చేసినట్లయితే వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అలాగే మిగిలినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 31,000 నుంచి 35,000 వరకు శాలరీస్ అయితే మీకు ఇయర్లీ వైజ్ పెంచుతూ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి పిహెచ్డి లాంటి కోర్సులు చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇందాక సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి అలాగే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇచ్చారు. మెన్ క్యాండిడేట్స్ అయితే 40 years లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 45 years లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలని మెన్షన్ చేశారు రీసెర్చ్ అసోసియేట్కి. అదే సీనియర్ రీసెర్చ్ ఫెలోకి వచ్చేసి మెన్ వచ్చేసి 35 years లోపు, ఉమెన్ వచ్చేసి 40 years లోపు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో హెచ్ఆర్ఏ షాల్ బి పేడ్ ఎట్ ది రేట్ డిటర్మిన్డ్ బై ది ఐసీఆర్ టు రీసెర్చ్ అసోసియేట్ ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే హాస్టల్ అకామిడేషన్ అనేది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టాలి అంటే మెయిల్ చేయాల్సి ఉంటుంది. NICER ARrecruitment2021@gmail.com అనేటువంటి ఈ యొక్క మెయిల్ ఐడికి 30th October లోపు మీరు మీ యొక్క అప్లికేషన్స్ అలాగే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క బయోడేటా ఫామ్స్ అన్నీ కూడా పంపించాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మెయిల్కి ఎటువంటి ఫీ అనేది లేకుండా మీరు దీనికి సంబంధించి మెయిల్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్స్. ఇక్కడ ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క అడ్వర్టైజ్మెంట్తో పాటు అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకి బోత్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి రీసెర్చ్ అసోసియేట్ అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఫిలప్ చేసి స్కాన్ చేసి మీరు మెయిల్ అయితే చేయండి. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక మెయిల్ మాత్రమే. సో సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ లోపు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే సెండ్ చేయండి వారు మెన్షన్ చేసినటువంటి మెయిల్ ఐడికి. సో ఈ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, శాలరీస్ కూడా మంచి శాలరీస్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ అనేటువంటి వారు అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.